నీట్ యూజీ 2024 పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిందని గుర్తిస్తేనే రీనీట్కు ఆదేశిస్తామని స్పష్టం చేశారు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. పేపర్ లీక్ వ్యవస్థీకృతంగా మొత్తం పరీక్షనే ప్రభావితం చేసేలా జరిగిందని తేలితే రీటెస్టుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అయితే నీట్ పేపర్ లీక్ ఒక సెంటర్కే పరిమితమైందని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. మాల్ ప్రాక్టీస్ జరగలేదని తేల్చి చెప్పిన ఐఐటి మద్రాస్ నివేదికను సమర్పించింది. నీట్ రీటెస్ట్ వద్దంటూ 254 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు అడిషనల్ సొలిసిటర్ జనరల్. లంచ్ బ్రేక్ తర్వాత నీట్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. నీట్ యూజీ 2024 పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిందని గుర్తిస్తేనే రీనీట్కు ఆదేశిస్తామని స్పష్టం చేశారు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. పేపర్ లీక్ వ్యవస్థీకృతంగా మొత్తం పరీక్షనే ప్రభావితం చేసేలా జరిగిందని తేలితే రీటెస్టుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అయితే నీట్ పేపర్ లీక్ ఒక సెంటర్కే పరిమితమైందని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. మాల్ ప్రాక్టీస్ జరగలేదని తేల్చి చెప్పిన ఐఐటి మద్రాస్ నివేదికను సమర్పించింది. నీట్ రీటెస్ట్ వద్దంటూ 254 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు అడిషనల్ సొలిసిటర్ జనరల్. లంచ్ బ్రేక్ తర్వాత నీట్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి.